హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పండగ క్లీనింగ్ అయిపోయిందా? ఏంటో నేను ఆఫీస్ నుండి వచ్చి ఏదో విధంగా క్లీనింగ్ స్టార్ట్ చేద్దామన్నా అస్సలు చేయలేకపోతున్నాను. వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 టు 8 అయిపోతుంది. ఇంకా చేయాలన్నా ఆ టైంలో అస్సలు విసుగొచ్చేసి ఇంక చేయలేకపోతున్నాను. ఏంటో క్లీనింగ్ అనేది ఎప్పుడు అవుతుందో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈసారికైతే ఇంకెలా అయిపోయినట్టే అనిపిస్తుంది. పోనీ సండే పూట చేద్దాము అనుకుంటే ఆ సండే కూడా ఏదో ఒక వర్క్ అనేది ఉంటుంది. అందువల్ల కొంచెం కొంచెం వీలైనంత మట్టుగా నేను క్లీన్ చేసుకోవడానికే చూస్తున్నాను. టైం దొరికినప్పుడు ఏవి ఎలా ఉన్నా డైలీ వాడేవి మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. అంటే ఇదివరకు అయితే నాకు ఇంట్లో కబోర్డ్స్ ఎక్కువగా ఉండేవి కాదు కాబట్టి పండగకి సామాన్లన్నీ తోముకోవడం ఇలా చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా అన్ని కబోర్డ్స్లో ఉంటున్నాయి కాబట్టి డైలీ యూస్ చేసేవే కొంచెం క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను. క్లీనింగ్ స్టార్ట్ చేసామంటే మెయిన్గా టీ పడాలి. టీ తాగేసి మొత్తం వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే హెవీగా వర్క్ అని అనిపించదు. అనుకుంటాం కానీ ఏదో ఒక పని అనేది పడుతుంది. సండే పూట కూడా రెస్ట్ అనేది ఉండట్లేదు. ఎప్పుడు సండే వస్తుందా అని స్కూల్ పిల్లలాగా వెయిట్ చేస్తున్నాను నేనైతే లిటరలీ. టీ తాగేసి ఇంకా నేను మా ఫ్లాట్లో అయితే నా గులాబీ చెట్టు మీద ఎవరో కళ్ళు పడ్డాయండి. రోజు ఫ్లవర్స్ పీకేస్తున్నారు. రోజు చాలా బాధ అనిపిస్తుంది. ఫ్లవర్స్ ఇంత బాగా పూస్తూ ఉంటే చూడడానికి ఎంత బాగుంది చెప్పండి. కానీ నేను రోజు ఈవినింగ్ వచ్చేసరికి ఆ రెక్కలన్నీ పీకి ఇంటి ముందు వేస్తున్నారు. కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకొక ఇండోర్ ప్లాంట్ కూడా వచ్చింది చూసారా మన ఈ బుల్లి గార్డెన్లోకి. నాకు ఈ ప్లాంట్ చాలా నచ్చింది చూడగానే. అంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఆలోచించుకుంటూ వస్తాను. ఎక్కడైనా ప్లాంట్ కనబడగానే చాలా ప్లెజెంట్గా నాకు అనిపిస్తుంది. సరే అని చెప్పి తీసుకున్నాను. ఈ చిన్న ప్లాంట్ 80 రూపీస్ అలా పడింది. చాలా బాగుంది. మా స్వీటీ చూడండి హ్యాపీగా టీవీ చూస్తూ ల్యాప్టాప్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది మూవీని. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.